హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాజనులారా, పరమేశ్వరుడు కైలాసం నుంచి దిగివచ్చి మన భూలోకంలో కాలడి శంకరుడుగా అవతరించి కేరళ రాష్ట్రంలో కాలడి అనేటటువంటి గ్రామంలో ఒక బాలుడుగా జన్మించి మనందరికీ కూడా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఆ బాలుడు ఇచ్చారు. ఆయన పేరే శంకరులు, శంకరాచార్యుల వారు. ఆ కాలడి శంకరుడు బాల్యంలోనే 7వ సంవత్సరం వయసులోనే భిక్షాయాటం చేసుకుంటూ ఒక బ్రాహ్మణి గృహానికి వెళ్ళి అక్కడ ఆ బ్రాహ్మణి యొక్క దారిద్ర్యావస్థని చూసి లక్ష్మీదేవిని ప్రార్థించి బంగారపు ఉసిరికాయల వర్షం కురిపించేటట్లు చేశాడు ఆ మహానుభావుడు ఒక స్తోత్రం ద్వారా. అంతేకాదు, అతడు ఆ కాలడి శంకరుడు శంకరాచార్యుల వారు మహాపండితులకు కావలసిన గ్రంథాలు, సామాన్య పండితులకు కావలసిన గ్రంథాలు, అసలు అక్షరజ్ఞానం లేనటువంటి వాళ్ళకు కూడా ప్రార్థన చేసుకునేటటువంటి స్తోత్రాలు, ఎన్నో 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 సాహిత్య గ్రంథాలు ఆయన చిన్న వయసులోనే రచించి మనల్ని అనుగ్రహించారు. సాక్షాత్తు పరమేశ్వరుడు కాబట్టే. ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ పరమేశ్వర రూపాన్ని పొంది, శంకరాచార్యుల వారి యొక్క రూపాన్ని పొంది చేసినటువంటి స్తోత్రాలలో ప్రధానమైనటువంటి స్తోత్రాలు అనేకమైన ఉన్నాయి. అందులో ఒక స్తోత్రం శివాపరాధ క్షమాపణ స్తోత్రం. ఆ శంకరుల వారు ఎంతో దివ్య దృష్టి కలిగిన వారు కాబట్టి 8వ శతాబ్దంలో చేసినటువంటి సాహిత్య కృషి అంతా కూడా ఎన్ని శతాబ్దాలకైనా అన్వయించేటట్లుగా ఉంటుంది. ఇవి ఆనాటి కథలు కాదు, ఆనాటి ప్రార్థనలు కాదు. ఎన్ని శతాబ్దాలకైనా ఇప్పటికీ కూడా ఆ స్తోత్రాలు మనకి, మన జీవితాలకి అన్వయం అవుతూ ఉంటాయి. ఆ రకంగా ఆయన ముందు చూపుతోటి ఈవేళ మానవులు ఈ శతాబ్దంలో ఏ ఏ తప్పులు చేస్తారో, చేయడానికి అవకాశం ఉందో అవన్నీ ముందుగానే ఆయన ఊహించి, ఆయన ఆ తప్పులు చేసినట్లుగా భావన చేసి, ఆయన ఒక పసిపిల్లవాడుగా, ఒక భక్తుడుగా ఆ శివుడిని ప్రార్థన చేస్తున్నారు ఈ స్తోత్రంలో. శివా, మహాదేవ, పరమేశ్వర, నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు. క్షమ అర్పణ స్తోత్రం. క్షంతవ్యం, నన్ను క్షమించు, నాకు క్షమాభిక్ష పెట్టు అని మన తరఫున ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆ స్తోత్రం ఏమిటో మచ్చుకి 1-2 శ్లోకాలు విందామా? ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామధ్య మధ్యే క్వధయతి నితరాం జాఠరో జతవేదాః యద్యద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభోః. భోః అంటే ఓ మహానుభావ అని సంబోధించడం. హే శివ, హే పరమేశ్వర, హే మహాదేవ, హే శంభో. ఆదౌ కర్మ ప్రసంగాతు, పూర్వజన్మలో నేను ఈ జీవి చేసుకున్నటువంటి కర్మల వలన నేను మళ్ళా మాతృగర్భంలో పడ్డాను. నేను కలజతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం. ఆ గర్భ నరకం, ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ నరకంలో ఉండేటటువంటి నా కష్టములు ఏమని చెప్పగలను నేను? విన్మూత్ర అమేధ్య మధ్యే క్వధజతి నితరాం. అక్కడ ఇరుకైనటువంటి ప్రదేశంలో తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టబడి ఉన్నటువంటి శరీర భాగాల్లోంచి అమేధ్య మధ్యే, అక్కడే వదిలిపెట్టబడినటువంటి మలమూత్రాల మధ్య నేను నిరంతరము కొట్టుమిట్టాడుతూ కదలడానికి కూడా వీలు లేనటువంటి స్థితిలో జాఠరో జతవేదాః, జఠరాగ్ని, ఆకలి 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 అంటూ ఉంటే ఆకలికి సరైనటువంటి ఆహారాన్ని కూడా నేను ఇచ్చుకోలేక ఆ తల్లి మాతృమూర్తి ఆమె తిన్నటువంటి ఆహారంలో ఉండేటువంటి సారాన్ని నాకు ఒక నాళం ద్వారా లోపలికి పంపిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని నేను బ్రతికి ఆ నెలలు గడుపుకున్నాను, నేను ఆ కాలాన్ని గడుపుకున్నాను. నేను యద్యద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరాం
శక్యతే కేన వక్తుం. ఆ దుఃఖం, ఆ కష్టం, ఆ కదలలేనితనం, చేతులు కాళ్ళు కదుపుకోలేనితనం, ఆ ఇరుకైనటువంటి ప్రదేశం, ఆ ఉమ్మనీటి మధ్యలో నేను పడినటువంటి బాధ శక్యతే కేన వక్తుం. ఏం చెప్పమంటావయ్యా, ఇంత బాధపడ్డాను ఈ నరకంలో పడి, ఈ మాతృగర్భ నరకంలో పడి. ఇదంతా కూడా మళ్ళా నేను మాతృగర్భంలో ప్రవేశించాను అంటే నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి నా కర్మ ఫలితం అంతే. కాబట్టి ఆ సమయంలో అక్కడి నుంచి ప్రారంభించి నేను, నా జీవితం అక్కడి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రారంభించి ఏనాడు కూడా నిన్ను స్మరించలేదు, నీ పూజలు చేసేటటువంటి అభిప్రాయం కూడా నాకు కలగలేదు. కాబట్టి క్షంతవ్యో మే అపరాధ, నా అపరాధాన్ని మన్నించు నాయన, హే శివ, హే మహేశ్వర, హే పరమేశ్వర అని తల్లి కడుపులో బిడ్డ ప్రవేశించిన నాటి నుంచి ఆ జీవాత్మ ఏ ప్రార్థన చేయలేదని, ఏ శంకరుణ్ణి ప్రార్థించలేదని ఆయన తప్పు ఆయన ఒప్పుకుంటూ ఒక సామాన్య మానవుడిలాగా మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో అలాగ ఆ శంకరుడు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత ఇది కడుపులో ఉండేటటువంటి స్థితి. ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత ఉయ్యాలలో పడుకున్నప్పుడు ఉండేటటువంటి కష్టాలు. బాల్యే దుఃఖాతిరేకాత్ మలలులిత వపు స్తన్యపానే పిపాసు నో శక్తశ్చ ఇంద్రియేభ్యో భవ మలజనిత జంతవో మాం తుదంతి నానారోగాతి దుఃఖాత్ హృదిత పరవశః శంకరం న స్మరామి. క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఇక శైశవంలో, బాల్యంలో అనేకమైనటువంటి దుఃఖాలు. ఆ శైశవంలో ఉయ్యాలలో పడుకున్నప్పుడు కావచ్చు, లేదా తల్లి పక్కలో పడుకున్నప్పుడు కావచ్చు, మలలులిత వపుః, నిరంతరము కూడా మలమూత్రాలు, నేను విసర్జించినటువంటి మలమూత్రాల మధ్యలోనే నా శరీరం అంతా కూడా వాసన వస్తూ ఉంటే అలాగా కాలక్షేపం చేసి స్తన్యపానే పిపాసు, నిరంతరము కూడా అమ్మ ఎప్పుడు నాకేసి చూస్తుందా, ఎప్పుడు నా కడుపు నింపుతుందా, అమృతధారలను నాకు ఎప్పుడు ఇస్తుందా అని చెప్పి ఆ స్తన్యపానము పట్లే నా దృష్టిని పెట్టుకుని ఉన్నాను తప్ప అప్పుడు కూడా నీ యందు నేను మనసు లగ్నం చేయలేకపోయాను. నో శక్తశ్చ ఇంద్రియేభ్యో భవ మలజనిత జంతవో మాంతుదంతి. ఓ పక్క నుంచి ఆ మంచం మీద పడుకున్నప్పుడు కానీ, తల్లి పక్కన లేదా ఉయ్యాలలో పడుకున్నప్పుడు కానీ, మరి నేను విసర్జించినటువంటి మలమూత్రములలో పుట్టినటువంటి చిన్న చిన్న కీటకములు, చిన్న చిన్న పురుగులు నన్ను మాం తుదంతి, నన్ను గిల్లేస్తున్నాయి, నన్ను కురికేస్తున్నాయి, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. వాటి మధ్యలో ఉన్నప్పుడు కూడా నేను ఆ బాధను అనుభవించేనే తప్ప మరి ఆ సమయంలో కూడా నేను నీ పట్ల భక్తిభావంతో నీ నామస్మరణ చేయలేకపోయానయ్యా. నేను నానారోగాతి దుఃఖాత్ రుదిత పరవశః శంకరం న స్మరామి. ఇక బాల్యంలో కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ బాల్యావస్థలో అనేకమైనటువంటి రోగాలు, ఈ రోగాలు చుట్టుముట్టి దానికి వైద్యాలు, ఈ రోగాలు రోష్టుల మధ్యలో పడి నేను అలా అలా కాలాన్ని గడుపుతూ నిరంతరము కూడా రుదిత పరవశః, దుఃఖిస్తూనే కాలక్షేపం చేశాను, దుఃఖంతోనే నేను కాలాన్ని గడిపానే తప్ప శంకరం నస్మరామి, ఒక్కసారి కూడా నీ నామమాత్రంగా నీ పేరును తలవలేదు, నీకు నేను భజన చేయలేదు, నమస్కారం చేయలేకపోతున్నాను. క్షంతవ్యో మే అపరాధ, నా యొక్క అపరాధాన్ని మన్నించి స్వామి, హే శంభో, హే శివ, హే మహాదేవ అని ఈ శ్లోకములలో ఆ మహాదేవుణ్ణి ప్రార్థన చేస్తూ కారణ శంకరుల వారు మన గురించి ఈ శివాపరాధ క్షమార్పణ స్తోత్రాన్ని అనుగ్రహించారు. ఇంకా ముందు ముందు శ్లోకాలలో కూడా ఏ ఏ అవస్థలలో మానవుడు ఏ ఏ తప్పిదాలు చేస్తాడో ఆ భగవంతుడిని విస్మరించి అన్నీ కూడా ఆయన ముందు చూపుతోటి గ్రహించి మరి ఎనిమిదో శతాబ్దంలో రాశారు అంటే ఇవాటికి కూడా ఆ శ్లోకాలు మనం చదువుతూ ఉంటే ముందు ముందు శ్లోకాలు నిజమే కదా, ఈ తప్పులన్నీ మనం చేస్తున్నాం కదా, ఎంత ముందు చూపుతో భగవానుడు రాశాడు అనిపిస్తుంది మనకి. కాబట్టి ఒక్కసారి మనం కళ్ళు తెరుచుకుని ఆ తప్పులను మళ్ళా చేయకుండా, మళ్ళా మాతృగర్భంలో మనం పడవలసినటువంటి పని లేకుండా ఆ మహేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ జీవాత్మను ఆ పరమాత్మ పాదాల దగ్గరికి వెళ్ళేటట్టుగా మోక్షప్రదాయకమైనటువంటి మార్గాన్ని అన్వేషించుకుంటూ కొంత వయసు వచ్చిన తర్వాత మనము పునర్జన్మ రాహిత్యం కోసం ప్రయత్నం చేద్దాం. స్వస్తి.